చేసినప్పటికీ కూడా ఆయన అంటారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. రాజ్బోడా గారు నాకు అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే సాక్ష్యాలు కూడా మిస్లీడింగ్ గా ఉన్నాయనే కదా. ఎందుకని అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వారు వేసినటువంటి ఎలిగేషన్ అనేది అది ఫాల్స్. మీరు ఏ క్రైస్తవుని అడిగినా కూడా దానికి ఎవరు కూడా దానికి ఒప్పుకోరు, క్రైస్తవ సమాజం ఒప్పుకోరు. మీడియాలో చూసాం. కానీ వాళ్ళతో సహచరి 25 ఏళ్ళు సహచర్యం చేసినటువంటి ఫ్రెండ్స్, మరి వాళ్ళు చెప్పిన టెస్టిమనీ రాంగ్ అని మనం చెప్పాలా? ఒకళ్ళు చెప్తే ఓకే, 4-5 మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రవీణ్ పగడాల గారు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఆ మీటింగ్ లో చెప్పారు అండ్ మీడియాలో కూడా చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఏమంటున్నారు, అది రాంగ్ అని కొంతమంది క్రైస్తవ పెద్దలు చెప్పినప్పటికీ కూడా ఆయన అంటారు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. రాజ్బోడా గారు నాకు అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు. ఇక్కడ వీళ్ళ టెస్టిమనీ చూస్తే దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు రాంగ్ ఎవరిది? ఆబ్వియస్లీ. అంటే సాక్ష్యాలు కూడా మిస్లీడింగ్ గా ఉన్నాయనే కదా అర్థం. వాళ్ళ టెస్టిమనీ చూసినప్పుడు దే ఆర్ నాట్, వాళ్ళ దృష్టిలో 10 లక్షలు అనేది ఆఫ్టర్ ఆల్ ఒక కాంగ్రెషన్ లో దానికి మించి 10 వస్తాయి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన దేవుడు ఇస్తున్నాడండి. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని చాలా మంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం, తమ ప్రాచుర్యం కోసం, తమ ఎలివేషన్ కోసం ఎన్ని రకాలుగానైనా మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ లో రాజ్బోడా అనుకోవచ్చు మీరు కావచ్చు. యా, స్పాయిల్ చేశారు ఆయన మైండ్ సెట్. హీ కేమ్ అప్ వెరీ వెల్. ఇనిషియల్లీ మీరు ఆయన డిబేట్స్ చూస్తుంటే పర్ఫెక్ట్ గా వచ్చారు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి somehow he got misleaded. ఎందుకని అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వారు వేసినటువంటి ఎలిగేషన్ అనేది అది బేస్లెస్, అది ఫాల్స్. మీరు ఏ క్రైస్తవుని అడిగినా కూడా దానికి ఎవరు కూడా దానికి ఒప్పుకోరు, క్రైస్తవ సమాజం ఒప్పుకోరు, వెదర్ ఫర్ గానీ అగెనెస్ట్ గానీ ఉన్నవాళ్ళు. రెండోది ఏంటి అంటే ఒక వర్గం ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్స్ మొన్న ఐ థింక్ హైదరాబాద్ లో ఒక సాక్షి అపాలజిస్టిక్స్ అని అది చేశారు. వాళ్ళు క్లియర్ గా, ఇప్పుడు మీరు నేను అంటే ప్రవీణ్ పగడాల గారి గురించి విన్నాము, మీడియాలో చూసాం. కానీ వాళ్ళతో సహచరి 25 ఏళ్ళు సహచర్యం చేసినటువంటి ఫ్రెండ్స్, మరి వాళ్ళు చెప్పిన టెస్టిమనీ రాంగ్ అని మనం చెప్పాలా? ఒకళ్ళు చెప్తే ఓకే, 4-5 మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రవీణ్ పగడాల గారు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఆ మీటింగ్ లో చెప్పారు అండ్ మీడియాలో కూడా చెప్పారు. ఆయన ఒక కంపెనీ స్థాపించారు, ఒక కంపెనీ తర్వాత రెండో కంపెనీ కూడా స్థాపించినప్పుడు ఒక యుఎస్ నుంచి ఒక పర్సన్ వచ్చారు. సో యుఎస్ లో ఒక ఆచారం అంటే వాళ్ళకి ఒక పద్ధతి అంటే ఎవరైనా యుఎస్ నుంచి వచ్చినప్పుడు విస్కీ అయినా బీర్ అయినా ఏవో తెస్తుంటారు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంది విస్కీ, ఆ ఛానల్లే విస్కీ ఏదో సమ్ పెట్టారు, నా దగ్గర కూడా అది. సో ఇట్లా మనం అలా మాట్లాడుకుంటున్నా ముందు పెట్టారు ఎవరైతే యుఎస్ నుంచి పర్సన్ వచ్చినా ఆయన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అమెరికాలో ఎండి, ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఇండియాలో ఎండి. సో ఆ విస్కీ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి, గ్లాసెస్ కూడా అక్కడ ఉన్నాయి. ఈయన చెప్తున్నారు ప్రవీణ పగడాలకి, నేను ఇలాగ యుఎస్ నుంచి వచ్చాను, మాకు ఇది పద్ధతి, ఇది మేము ఇలా తెస్తాం, నేను తాగుతున్నా నువ్వు కూడా తాగన్నారు. ఆ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 27 minutes ఉంటుంది. ఆయన గ్లాస్ ముట్టలేదు, ఆ వీడియోలో ఉంది. సో సరే, అప్పుడు ఆ టైంలో గ్లాసు ముట్టలేదు అని చెప్పేసి అంటే 100% ప్రవీణ్ పగడాల గారు తాగరు అని చెప్పేసి అదే. కానీ అది మీడియా ముఖంగా వీడియో కదా, జనాలు చూస్తారు కాబట్టి అరే ఈ వీడియోలో నేను తాగకపోతే 100% అందరూ కూడా ప్రవీణ్ పగడాల తాగడు అని చెప్పేసి తాగకపోవచ్చు. ఆయనకు అంత అవసరం లేదు, ఆయనకు దొంగచాటుగా తాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీఈస్ ఎ గుడ్ హ్యుమానిటేరియన్. ఒక మంచి వ్యక్తి మాత్రమే ఒక సాటి మానవుని గురించి వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళని ఇది చేయాలి అంటే వాళ్ళని హక్కును చేర్చుకో. 10 మంది అనాథలను ఆయన తన సొంత బిడ్డలను చూస్తున్నారంటే వీ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈస్ హ్యావింగ్. రాజ్బోడా గారు ఎక్కడ బ్రేకర్ చెప్తాను, ఆ వీడియో మీరు బాగా పరిశీలన చేస్తే ఎప్పుడైతే ఈ పాస్టర్స్ నేను ఆయన ఎలిగేషన్ చేయకముందు ఒక రన్నింగ్ కామెంటరీ లాగా ఆయన ఫోన్ తీస్తూ మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఎల్బీ నగర్ దగ్గర ఒక చీకటిగా ఫ్లైఓవర్ దగ్గర ఇలా జరిగింది, ఒక వెహికల్ వేసారు, ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, ఇస్తానని చెప్పి ఆయన మిస్లీడ్ చేశారు. ఆయన అది ఇవ్వలేదు. సో మిగతావన్నీ చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ ఫొటోస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని చెప్పినప్పుడు ఆ ఫోటో కలిగితే మాక్సిమం కేసు సాల్వ్ తెలుస్తుంది కదా, అసలు విషయం ఏంటనే తెలుస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాక్ష్యాలు కూడా నమ్మతగినవి కావు. వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ అంటారు, రాజ్బోడా గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అవన్నీ కూడా నిజం కాదు. నిజం ఏంటి అనేది మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆధారం చేసుకుని ఆ మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది మనము అసెస్ చేయగలగాలి.
ఒక తాగుబోతే ఎప్పుడు కూడా మంచి హ్యుమానిటేరియన్ గా ఉండలేడు. అయితే నేను విన్నటువంటి ఒక చిన్న మాట ఏమనంటే, చాలా మంది దగ్గర విన్నాను ఏమనంటే, వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు తాగకపోతే, సరే తాగట్లేదు తాగుతారని చెప్పేసి బయట ఎవడో ఏదో ఆగితే అది సరే, అది దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. కానీ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సరే ఎవరో కాదు, వాళ్ళ వైఫ్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ బయటికి వచ్చి ఏ మీడియా ముఖంగానో లేదంటే ఏ సెల్ఫీ వీడియోలోనో ఏమైనా, అవును ప్రవీణ్ పగడాల గారు తాగరు అనే విషయాన్ని నేను 100% చెప్తున్నాను, ఇది నమ్మండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, అలా చెప్పుంటే బాగుండేది. కానీ యాక్చువల్ గా ఆవిడ బయటకు రాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నేను కూడా విన్నాను. కొన్ని థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి. సొంత భార్యే తాగరు అని చెప్పేసి అన్నప్పుడు సొసైటీ ఎట్లా నమ్ముతుందని చెప్పేసి మీరు అనుకో. అంటే ఆవిడ రాలేకపోవడానికి, ఆవిడ చెప్పలేకపోవడానికి కాదండి, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. తెలుగు ఇంగ్లీష్ అంటే మనకి ఆమెకి ఎలా తెలుస్తుంది? మనం మాట్లాడే మాట ఆమెకు అర్థం అవుతుందా? వారి దృష్టికి వెళ్ళింది. ఈవెన్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా, ఎవరైనా చెప్పుంటే 1 వీక్ బ్యాక్ అనుకుంటా కే పాల్ గారు కూడా ఇదే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ దగ్గర క్లోజ్ అలై, అంటే ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారో, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారో, వాళ్ళు చెప్పారు ఇట్లాగా ఆవిడకి చాలా థ్రెట్ ఉందని, అందువల్ల ఆవిడ బయటికి రాలేకపోతున్నారు. రెండోది, షీఈస్ ఎ గుడ్ క్రిస్టియన్. క్రైస్తవులు ఎవరు కూడా పగ తీర్చుకోవాలి, కక్ష పెట్టుకొని వాళ్ళని ఇది చేయాలనేటువంటి దృక్పథంతో ఉండరు. అంటే నిజ క్రైస్తవులు, క్రీస్తు ఒకరినొకరు ప్రేమించండి, మీరు మిమ్మల్ని వల్లే మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని క్రీస్తు చెప్తారు. పగ తీర్చుకోకండి, ఓకే పర్లేదు, కానీ సొంత వాళ్ళ మీద వచ్చేటువంటి ఆర్భాటాలని తప్పించుకోండి అని చెప్పేసి కూడా అనలేదు కదా. రెండోది అబాండాలు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఈజ్ నాట్ జస్ట్ సింగిల్ పర్సన్, ఒక ఎంప్లాయీగా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని వచ్చే పర్సన్ కాదు. ఆయన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అనాథాశ్రమం ఉంది, తర్వాత బైబిల్ సంబంధించినటువంటి ఇది ఉంది, తర్వాత కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా హ్యాండిల్ చేయాలి అని అంటే షీ నీడ్స్ సో మచ్ ఆఫ్ అంటే మోటివేషన్ కావాలి, సో మచ్ ఆఫ్ కరేజ్ కావాలి, సో మచ్ ఆఫ్ మెంటల్ పీస్ కావాలి, అండ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ కావాలి. ఒకవేళ ఆవిడ గనక వీటన్నిటిని, నేను అనుకోవడం అభిప్రాయం, ఆవిడ చెప్పుంటే, మీరు అన్నట్టు ఆవిడ చెప్పుంటే అసలు వీటన్నిటికీ ఈ యొక్క కాంట్రవర్సీస్ కి ఫుల్ స్టాప్ అయ్యేది. కానీ ఇక్కడ ఏంటంటే ఆవిడకి మెయిన్ గా థ్రెట్ ఉంది. తర్వాత ఆవిడకి 2 ఆడపిల్లలే తెలిసి, మగ పిల్లలు లేరు. తర్వాత ఆవిడ టేకప్ చేసేటువంటి సంస్థలు కానీ బాధ్యతలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఆవిడ ముందుకు రావట్లేదు అనేటువంటిది ఒక టాక్ పాల్ గారు చెప్పారు, కే పాల్ గారు చెప్పారు. సో నేను ఫైనల్ గా క్లియర్ కట్ గా ఒక్క మాట చెప్పాలి అంటే, ఆవిడ వచ్చి చెప్తే ఈ కాంట్రవర్సీస్ కన్నీ ఫుల్ స్టాప్. డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మా వైఫ్ చెప్పిన మిగతా చేయాల్సిందంతా డిస్టర్బ్ అవుతుందని. ఓకే ఇది బాగుంది, చెప్పిన విధానం అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. అంటే మాకు అనాలిసిస్ ప్రకారం ఓకే ఇది బాగుంది. కానీ నా దృష్టిలో అనుకునేది ఏంటంటే, పెళ్లి చేసుకుని జీవితాంతం ఉన్నటువంటి భర్త సడన్ గా చనిపోయారా, చంపబడ్డారా, సమాధి పక్కన ఉంచుదాము, కానీ లైఫ్ మొత్తం అని చెప్పేసి అనుకునే భర్తే లేనప్పుడు, ఆయనే దూరం అయినప్పుడు, ఇంకా ఈ ప్రాపర్టీస్ అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తూ వీటిని సరే బతికించడం కోసం అని చెప్పేసి ఈయన మీద వచ్చేటువంటి ఈ నిందల్ని, అరే నేను నిలబడి అవును 100% నా భర్త తాగడు అని చెప్పేసి బలమైన వాయిస్ ఇవ్వడం వల్ల ఏం కోల్పోయేది లేదు కదా. దానికి తోడు థ్రెడ్స్ అన్నారు మేడం, ఇంకొకటి థ్రెడ్స్ అన్నారు, సరే భయపెడుతున్నారు, లేదంటే ప్రవీణ్ పగడాలని సరే మేము చంపాము, ఇంకేదో జరిగింది, భవిష్యత్తులో నువ్వు కానీ బలమైన వాయిస్ ఇవ్వగలిగితే నీకు కూడా ప్లాన్ చేసి ఉంచాము, నీ కూతుర్ని చంపుతాము, ఇంకేదో అని చెప్పేసి ఎంత ఉంది అని ఉండొచ్చు మేబీ. కానీ స్టిల్ ఇప్పుడు 2025లో కూడా ఎవడో కొడతాడు, ఎవడో చంపుతాడు, ఇంకేదో చేస్తాడు అని చెప్పేసి భయపడుకుంటూ ఉంటే ఇక జీవితం మొత్తం అందరూ అంతే అంటారా, అంతే బతకాలంటారా? ప్రవీణ్ పగడాల గారు ఒక వ్యక్తి, ఆయన ఆల్రెడీ చనిపోయారు. దాన్ని ఎన్ని చేసినా కూడా వెనక్కి తీసుకురాలేదు. కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క పరిచర్య సేవ కొన్ని 100 మంది ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మరణం, ఆల్రెడీ చనిపోయినటువంటి లాస్ ఏదైతే ఉందో తిరిగి తీసుకురానటువంటి లాస్ ని బ్రతికించడం కోసము ఆల్రెడీ 100 మంది భవిష్యత్తుని, లేదా 100, 150 మంది, 200 వాళ్ళ భవిష్యత్తుని పనంగా పెట్టలేం కదా. భవిష్యత్తు కోసం నిందలు కూడా మోయాల్సిందే. క్రీస్తు అంతటి వారికే నిందలు. ఆయన చంపబడ్డానికి కారణం ఏంటి? బైబిల్లో కూడా ఉందండి, నా గురించి మీరు శ్రమ పడినను, నింద పడినను
ఉంది కదా, అది మీకు వాక్యం- ధన్యతే. ధన్యత. సో వాక్యం ఉంది. ఇకపోతే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. గ్రహం బైబిల్లో స్టెయిన్స్ గారు కూడా అన్యాయంగా కాల్చబడి చంపబడ్డారు. అదైతే చాలా దారుణం. కానీ వారి వైఫ్ మాత్రం వారందరినీ క్షమించి వారి మీద ఎలాంటి మరి యాక్షన్ కూడా తీసుకోకుండా వాళ్ళందరినీ క్షమించగలిగింది. అదే క్రైస్తవ్యం. క్షమిస్తే ఓకే, కానీ నిందలు కూడా మోయాల్సిందే. నిందలు కూడా మోయాల్సిందే అంటే ఇప్పుడు ఆ నిందలు అని చెప్పేసి ఆవిడికి తెలిసినా గానీ దాన్ని బయటికి వచ్చి చెప్పే ఉద్దేశం కూడా లేదు. ఉద్దేశం కాదు ఇక్కడ, ఉద్దేశం కాదు. నేను అదే చెప్తున్నాను, ఉద్దేశం కాదు. ఆవిడ చెప్పుంటే బాగుంటది. ఆవిడ ఉద్దేశం కాదు, కానీ ఉద్దేశానికి మించి, మాట్లాడుకోవడం కారణం చెప్తున్నాను. ఉద్దేశానికి మించి ఇక్కడ ఉంది. ఒక థ్రెట్ లో వారు ఉన్నారు. తర్వాత తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అయిపోతాయి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని బేస్ చేసుకుంటే ఇది చాలా వరకు వెళ్ళొచ్చు. పరిచర్య అయిపోతుంది. పరిచర్య మాత్రం కాదు, పరిచర్యలు ఆగిపోతుంది. అది కావచ్చు. ఒక క్రైస్తవుడిగా నింద అనేది కంపల్సరీ క్రైస్తవ జీవితంలో ఉంటుంది. నిందలు మోయాలి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వారికే తప్పలేదు. కాబట్టి సామాన్యమైనటువంటి క్రైస్తవులకి ఎంత. దాని తర్వాత విషయం ఏమనంటే, బాప్తిజం తీసుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు, చాలా మంది అంటున్నారు. అది పక్కన ఓకే, క్లియర్. అండ్ దాని తర్వాత బాప్తిజం తీసుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు కాకుండా వేరే ఏ పాస్టర్ ఎక్కడ ఏ సందర్భంలోనూ తాగట్లేదా, ఇంట్లోనూ బయటనో ఎక్కడైనా? అండ్ ఒకటి తాగట్లేదా, ఒకటి దాని తర్వాత 100% బాప్తిజం తీసుకున్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో 100% నీతిగా నిజాయితీగా, అండ్ ఇంకొక పాస్టర్ని నిందించడం, అండ్ ఇంకొకళ్ళని తిట్టడం, ఇంకేదో చేయడం, అండ్ కొన్ని చర్చిల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం, అది ఇవన్నీ రూమర్స్ కావు, మీకు తెలుసు. 100% వీటిలో సగానికి పైగా 100% నిజాలు. అయితే ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటిది కరెక్టేనా? అండ్ వీళ్ళు చేస్తున్నారా? ఇలాంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా? వీటి గురించి ఏదైనా? యా షూర్. యాక్చువల్ గా చాలా మంది పాస్టర్స్ పడిపోవడానికి కారణం కూడా ఇదే. మీరు అంటున్నది వాస్తవమే. బాప్తిజం తీసుకున్న తర్వాత తాగట్లేదా అంటే, సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళు, మనస్సాక్షికి వాత వేసుకున్న వాళ్ళు పాపంని స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళు సత్యంగా బ్రతికిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఈ లోక ప్రెషర్స్ కావచ్చు, ఏమంటారు టెంప్టేషన్స్ కావచ్చు, అది వాళ్ళు ఆహ్వానించడాన్ని బట్టి, వాళ్ళు అలౌ చేయడాన్ని బట్టి వాళ్ళు చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే చాలా చర్చెస్ లో మరి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కానీ మనం మీడియాలో చూస్తున్నట్లు సరైనటువంటి బోధ చేయకపోవటం వల్ల చాలా ఒక రకంగా చూస్తే చెడిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అది. అండ్ రీసెంట్లీ నేను కొన్ని నెలల ముందు కూడా విన్నాను ఏమనంటే, కంటిన్యూషన్ గా 2-3 years నుండి చర్చికి వెళ్తున్నటువంటి ఒక 16-17 సంవత్సరాల బాలిక, మరీ కాదు 100% అక్కడ ఆ చర్చిలో జరిగినటువంటి ఆ సాంఘిక కార్యక్రమాల వల్లనే ప్రెగ్నెన్సీ రావడం కూడా జరిగిందని చెప్పేసి విన్నాను. మరి ఆ చర్చికి సంబంధించినటువంటి పాస్టరు బాప్తిజం తీసుకునే ఉంటారు కదా, బాప్తిజం తీసుకునే ఉంటారు. అండ్ 100% క్రిస్టియన్ ఆయన, నాకు తెలిసి మరి ఎటువంటి అవలక్షణాలు ఉండకుండా 100% ఉండాల్సిన ఆయన వల్ల ఈ రోజు ఆ బాలిక గర్భం దాల్చింది. మరి ఇతను ఏ రకమైన క్రిస్టియన్? అతను నిజ క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు అని చెప్పుకొని జనాలు మోసం చేసే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అరికట్టడానికే ఇప్పుడు ఏదైతే హరిహర కళాభవన్లో మనం సహోదర ఐక్యత కలిగి ఉండాలని ఎందుకంటున్నారంటే, మెయిన్ మోటో, ఆ ఎజెండా ఆఫ్ ది మీటింగ్ ఏంటంటే అందరూ కూడా ఒక తాటిపైకి రావాలి, జవాబుదారిగా ఉండాలి. ఒక పాస్టర్ అనేవాడు ఎవడైనా తప్పు చేస్తే వాడిని అడిగేవాడిగా ఉండాలి. అంటే ఒకళ్ళు రిప్రజెంటివ్ ఉంటే ఈ పాస్టర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అయ్యో మమ్మల్ని అడిగే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, మేము మాదిరిగా ఉండాలి, మా జీవితం బాగుండాలి, మా కెరీర్ మా లైఫ్ టెస్ట్ మనీ బాగుండాలి, అప్పుడే కదా మా చర్చకు వచ్చేవాళ్ళు మీరు నడిపించగలుగుతాం, మమ్మల్ని ఒకళ్ళు అడగరు కదా అని ఒక ఏదైతే మనస్సాక్షి ఆయన ఉండగలుగుతుంది ఎప్పుడంటే ఎవరైనా అడిగితేనే. ఇప్పుడు ఎవరు అడుగుతుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా, అవి లేవనే కదా ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టడం కారణం అని నేను ఫస్ట్ ఇనిషియేటివ్ నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ క్రిస్టియన్ గా ఒక లైఫ్ అంటే క్రిస్టియన్ గా కావచ్చు, మేబీ పాస్టర్ గా కావచ్చు, నాకు తెలిసి అంటే అంతకు ముందు సరే తన లైఫ్ ఎట్లుంటుంది, ఆర్థికంగా ఎట్లుంటారో ఏంటో అనేది పక్కన చూద్దాం. అంటే తక్కువ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసినటువంటి చాలా మంది కొన్ని సంవత్సరాల్లోనే సొంత కారు తీసుకోవడము, సొంత ఇల్లు కట్టుకోవడం, సొంతంగా బ్యాంక్ బ్యాలెన్స్, సొంతంగా సంసం అని చెప్పేసి ఈ ఎదుగుదల అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎలా సంపాదించుకోగలుగుతున్నారు? దీనికి ఏదైనా లాజిక్ ఉందా మేడం? ఏమైనా కొన్ని నిజంగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు నిజంగానే జరుగుతాయి. కొన్ని ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి స్వార్థ ప్రయోజనాలు బయటపడినప్పుడు, కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితుల్లో బయటపడినప్పుడు ఆ మోటివ్ కోసమే పనిచేస్తూ క్రైస్తవ బోధలో ఉండేటువంటి లూప్ హోల్స్ ని ఆధారం చేసుకొని వాళ్ళు వ్యక్తిగతంగా ఆర్థికంగా బలపడుతున్నారు.
సో దాన్ని బట్టే పాస్టర్ సమాంతంగా ఒకటే అంటే కొంత స్పాన్ లోనే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి జరుగుతుంది. కానీ క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేయలేదు. ఓకే, యేసు ప్రభు వారు తగ్గించుకోమన్నారు. నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు ఎక్కువ అంటే ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించదు. ఒక నిజ సేవకుడు తగ్గి ఉంటాడు, చిన్నగా ఉంటాడు, లొంగి ఉంటాడు. ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థన చేసి పరిచర్య చేస్తాడు. అదే పాస్టర్ యొక్క ఏమంటారు బాధ్యత. అది తప్పినప్పుడు ఇలాంటి దొంగ పాస్టర్స్ ఏమంటారు కేవలం ఆర్థిక పరమైనటువంటి దానితోనే బేస్ చేసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు పాస్టర్స్ కూడా నిజమైనటువంటి క్రైస్తవ సేవ చేయట్లేదు ఈ రోజులు. మా బాధ కూడా అదే. ఇప్పుడు యేసు ప్రభు అంతటి వారే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి కిరీటాలు కోరుకోలేదు, ఎలాంటి ఎర్ర తివాచీల మీద నడవలేదు, పూల మార్గంలో నడవలేదు. కానీ ఈ రోజు పాస్టర్స్ వాళ్ళు నడుస్తా ఉంటే పూలు వేస్తా ఉంటారు. వాళ్ళకి సాల్వాలు, సన్మానాలు ఇవన్నీ అవసరమా? ఈ ఖర్చు ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఖర్చు పెడితే ఎంతమంది మారొచ్చు. సువార్త కూడికలు పెట్టి సత్యాన్ని తెలియజేస్తే సరిపోతుంది. అది మానేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం డబ్బులు సంపాదించుకునేటువంటి ఆ గ్రీడీనెస్ లో బైబిల్లో కూడా ఉంది. నేను ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను. యాక్చువల్ గా ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. యాక్చువల్ గా మనకి హెబ్రోన్ సంఘంలో ఎస్తేర్ దేవదాస్ గారు అని ఒక సేవకురాలు, మంచి సేవకురాలు. ఆవిడ ట్రైబల్స్ మధ్య గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో ఆవిడ ఏంటంటే వారణాసిలో ఒక పాస్టర్ గారు ఆవిడని పిలిచారు, వాళ్ళ టీంని పిలిచి ఇట్లా పరిచర్య చేస్తే బాగుంటుందని అనేసి అంటే వీళ్ళంతా వెళ్ళారు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ముందు వీళ్ళు స్వార్థ కరపత్రికలు ఇస్తా ఉన్నారు పిల్లలకి, చిన్న పిల్లలకి. ఆ పాస్టర్కి తెలుసు అక్కడ అలాగా ఇవ్వకూడదు అనేటువంటి సంగతి ఆయనకు తెలుసు. ఎందుకంటే యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ఉంది, వారించాలి. ఆయన చేయలేదు. వీళ్ళు ఇస్తున్నారు. అక్కడ పోలీసులు ఫోటో తీసి డైరెక్ట్ గా అంటే ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేశారు. దాదాపు ఒక గంట సేపు వాళ్ళు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక రోజు వాళ్ళని తెలియదు ఆ విషయం కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ సిచువేషన్ తెలుసు అయినా కానీ అరే నువ్వు క్రిస్టియన్వే కదా ఇక్కడ ఇలాంటి చేయకూడదు, ఇక్కడ ఉంది ఇలా పరిస్థితి ఇలా ఉంది కూడా చెప్పలేదు. అంటే మనసులో ఏంటంటే ఎటుబడ్డ ఈవిడ్ని ఇరికించాలనే అది ఏదైనా కావచ్చు. అయితే తర్వాత ఒక రోజంతా వాళ్ళు ఆడవాళ్ళు దాదాపు 10 మంది టీం వెళ్ళారు. మరి రాష్ట్రం కాని రాష్ట్రం, ప్రాంతం కాని ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు చాలా హై ప్రొఫైల్ వాళ్ళది పరిచర్యలు, సువార్తలు. ఒక అనామకుల్లాగా ఒక జైల్లో వాళ్ళు ఉన్నారంటే ఎంత బాధాకరం. ఈ పాస్టర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్? బట్ ఏమైంది, ఒక 24 hours తర్వాత ఆ నోట ఈ నోట మన వాళ్ళకి తెలిసింది, సంఘానికి తెలిసింది. ఎలాగోలాగా ఒక లాయర్ని పట్టుకుని బెయిల్ ఇప్పించారు. వాళ్ళు వచ్చేసాక ఈ కేసు విషయంలో దీనికి ఎంత డబ్బు అవుతుంది, ఇంత వాయిదాలు ఉన్నాయి, ఈ వాయిదాకి ఇంత డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని వేల డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. నేను ఇది లైవ్ గా యాక్చువల్ గా వెస్ట్ బెంగాల్ కల్కటా వెళ్ళినప్పుడు వారు కూడా వచ్చారు పరిచర్యకి, స్వార్థకి. సో నేను చూసాను. ఆ సేవకుడు ఫోన్ చేసి అర్జెంట్ గా ₹1,00,000 పంపించండి, ఇప్పుడు లేకపోతే మళ్ళీ కేసు తిరగదోడతారు, మళ్ళీ మీరు అందరు వెళ్ళి లోపల కూర్చుంటారు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు అని చెప్పేసి బెదిరిస్తా. ఈవిడ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈవిడ కొంచెం ఎంత సహనానికి కూడా ఒక హద్దు ఉంది, ఎంత సేవకురాలైన కూడా. వెంటనే ఆవిడ ఫైర్ అయ్యారు. ఇక తర్వాత ఏం జరిగిందో మరి మనకైతే తెలియదు. అయితే ఎందుకు చెప్తున్నాను అని అంటే పాస్టర్స్ ఆర్ లైక్ దట్. పాస్టర్ ఆయన ఒక చిన్న స్థానంలోంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఆయన ఒక ప్రొఫైల్ ఏంటంటే ఫ్లైట్ లో వస్తారు, ఫ్లైట్ లో వెళ్తారు. సో అంత అవసరం లేదు. ఒక సాటి సువార్థికురాల్ని నువ్వు ప్రేమించకుండా, వాన్ చేయకుండా, ఇరికించి పడిన పరిస్థితుల్లో నువ్వేమీ చేయకున్నప్పుడు నువ్వేం సేవకుడు అవుతావు? ఒక క్రిస్టియన్కి ఒక క్రిస్టియను, ఒక పాస్టర్కి ఒక పాస్టరు. సరే కనీసం అరే మానవత్వం అనేది కొంచెం ఉన్నా కానీ వేరే స్టేట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం చూస్తాం. ఎగ్జాంపుల్ ఏమనంటే సరే మీరు చెప్పిన దాన్ని నా ఉద్దేశంలో ఏమనంటే సరే ఒక యుఎస్ వెళ్ళాము, లేదంటే వేరే ఏదో కంట్రీ వెళ్ళాము.
అక్కడ అతను హిందువా క్రిస్టియనా ఇంకేదా కాదు, జస్ట్ ఏమనంటే మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇండియన్ అంటే అతను కూడా ఇండియన్ అనగానే అరే నా తమ్ముడు అని, నా బ్రదరు, మా అన్న, మా ఇంకేదో అనే ఆ ఫీల్ వచ్చేస్తుంది. అరే ఇండియానారా అది అని చెప్పేసి క్లోజ్ అయిపోవడం, రా సుఖంగా నీకు రూమ్ లేదా హాస్టల్ లేదా మా ఇంట్లో ఉండు 2 రోజులు ఉండేసి వెళ్ళు, ఏదున్నా నేను చూసుకుంటానని ఆ ఫీల్ అక్కడ ఏర్పడుతున్నప్పుడు అరే ఇంత యూనిటీ క్రిస్టియానిటీ, రేపు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మా వాడు సీఎం కావాలని చెప్పేసి ఇంత కోరుకునే వాళ్ళు కనీసం సాటి క్రిస్టియన్కి చిన్న మాట సహాయం కూడా చేయనప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? అది సో ఇప్పుడు దీన్ని మతానికి ముడిపెడదామా, లేకపోతే క్రైస్తవులందరూ ఇంతే అంటామా? కాదు. ఇది యాక్చువల్గా అతని హృదయంలో ఉండేటువంటి ఆ మానవత్వం లేని, ఇప్పుడు మీరు అన్నారు కదా మంచి మానవత్వం లేనటువంటి కోణం. దీన్ని మతంతో మనం ముడిపెట్టలేము. అతని మనస్సాక్షి ఆల్రెడీ చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది, వాత వేయబడినటువంటి పరిస్థితిలో ఉంది. సో అలాంటి వ్యక్తిని మనం క్రైస్తవ్యంతో ముడిపట్టలేము. అలాగే క్రైస్తవులు అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళే అని అనడానికి లేదు. ఇప్పుడు మత మార్పిడి బిల్లు ఉంది. నిజంగా చెప్పాలి అని అంటే మత మార్పిడి అంటే మతాన్ని ఎవరు మారుస్తున్నారు? ఇది మార్గము, ఇది సత్యము, ఈ మార్గంలో వెలుగు ఉంది, ఈ మార్గంలో నడుచుకుంటే మన మనసులు మార్చబడతాయి, మనం పాపం చేయలేము అని మనం చెప్తున్నాం అంతే. నువ్వు ఇదే చేయాలి, ఇది చేస్తేనే ఇది అని ఎవరు చెప్పరు, నిజ సువార్థికుడు ఎవరు చెప్పరు. కానీ ఈ రోజు ఎట్లా ప్రొజెక్ట్ అయింది అని అంటే సొసైటీలో క్రైస్తవుడు అని అంటే సువార్త చేస్తున్నాడు అని అంటే వాడు మతం మార్చడానికి వచ్చాడు, మా ఇళ్ళకు వస్తున్నారు, మా ప్లేసెస్కి వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అందరి గురించి అంటలే, హిందువుల గురించి, హిందూ మతం కొంతమంది మతోన్మాదులు అలిగేషన్స్ పెట్టి క్రైస్తవులు అనేవాడు కనబడకుండా చేయాలని ఒక మోటోతో వాళ్ళు చేస్తా ఉన్నారు. అది ఎంత తప్పు, చాలా తప్పు అది. కానీ క్రైస్తవ్యం, నిజమైనటువంటి క్రైస్తవ్యం లేకపోతే నిజమైనటువంటి విశ్వాసి క్రీస్తును బోధిస్తాడు, క్రీస్తు మార్గాన్ని బోధిస్తాడు. అంతేగాని మత విద్వేషాలు పుట్టించడు, సృష్టించడు. ఒకవేళ అలా పుట్టిస్తున్నారంటే వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు కాదు, వాళ్ళ యొక్క మనస్సాక్షి కరప్ట్ చేయబడింది. ఇది ఓన్లీ క్రైస్తవ వర్గానికి చెందింది కాదు, ఇది హిందుత్వంలోనూ ఉంది, హిందువుల్లో ఉంది, ముస్లింలో ఉంది, అన్నిట్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆధిపత్యం అనేటువంటి ఒక. అండ్ గతంలో క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్స్ పాస్టర్లు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అంటే కొంతవరకు నా ఆలోచన ప్రకారం, బయట ఫ్రెండ్స్ కూడా ఉండే చాలామంది, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఒకప్పుడు ఏంటంటే క్రిస్టియానిటీ అనగానే అదొక మంచి వే, సరే వెళ్ళాలి, చేయాలి, ఉండాలి అని చెప్పేసి ఒక రకమైనది ఉండే. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రిస్టియానిటీ 100% అనట్లేదు నేను, సాధ్యమైనంత వరకు చాలా ఎక్కువ వర్గం ఏంటంటే ఇది ఒక బిజినెస్గా మార్చుకున్నారు. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు మేము ఉన్నాము, మేము వీఆర్ ఫ్రమ్ అప్పర్ క్యాస్ట్ ఓన్లీ, బట్ మేము క్రైస్తవ్యంలోకి వచ్చాం, క్రీస్తు మార్గానికి వచ్చాం. ఎందుకు అని అంటే మాకు అది నిజమైనటువంటి మార్గము, నిజమైనటువంటి సత్యము అని మేము గ్రహించాం, కాబట్టి మేము నమ్ముకున్నాం. ఇప్పుడు మా జీవితాల్లో కొన్ని అటు ఇటు కొన్నిసార్లు బలహీనతలను బట్టి కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మళ్ళీ వాటిని చేయకుండా మా జీవితాలను సరి చేసుకొని కరెక్ట్గా చేసుకొని మేము నడవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఓకే, ఇలా గనక ప్రతి ఒక్క క్రైస్తవుడు గనక చేయగలిగితే ఈ బిజినెస్ అనేటువంటిది ఉండదు. వాస్తవానికి బిజినెస్ అనే అది పాయింట్ కరెక్ట్ అంటారా? ఇప్పుడు కొంతమంది కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చికి వెళ్తే, ఒక వెల్ ఎస్టాబ్లిష్ చర్చికి వెళ్తే ఆయిల్ బాటిల్స్ అమ్ముతాడు. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయిల్ బాటిల్స్ అమ్మలేదే, ఖర్చీఫ్లు అమ్ముతున్నారు. యేసుప్రభు వారు ఎప్పుడు ఖర్చీఫ్లు అమ్మలేదే. ఇక సాహిత్యం అంటారా, అది రాశారు, దాని ప్రింటింగ్ ఖర్చు అవుతుంది, దానికి వెల ఇచ్చి కొనుక్కోవాలి, అది కాదు. ఈ కొబ్బరి నూనె బాటిల్స్, ఈ యొక్క ఖర్చీఫ్లు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి దశమ భాగాలు. దశమ భాగం మీరు అంటున్నప్పుడే అడుగుదాం అనుకున్నాను. మీరు ఇస్తే దీవించబడతారు, మీరు ఇవ్వకపోతే శాపం పొందుతారు. ఇది ఎంత తప్పండి, చాలా చెప్పకూడదు. యేసు ప్రభువు వారు అన్నారు, మీ సంపాదనలో 10వ వంతు నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. ఎందుకు అనంటే చర్చ్ పాస్టర్స్ కూడా పోషింపబడాలి. వాళ్ళు ఆధారపడేది కేవలం దేవుని మీద మాత్రమే. వాళ్ళు జాబ్స్ చేయరు, ఇంకొకటి చేయరు. అది కానీ దాన్ని కొంతమంది మీరు అన్నట్టు బిజినెస్ మైండెడ్ పాస్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దశమ భాగాలు ఇవ్వాలి, ఇస్తే మీరు దీవించబడతారు. ఇస్తేనే దీవించబడతారా? ఎక్కడైనా బైబిల్లో ఉందా దశమ భాగాలు ఇస్తేనే మీరు దీవించబడతారు అని? మీరు ఇవ్వండి, స్వేచ్ఛార్పణలు ఇవ్వండి. ఇచ్చినప్పుడు దేవుడు 2 మిమ్మల్ని దీవిస్తాడు అని, అది వేరు. కానీ ఇస్తే మాత్రమే అనేది ఎక్కడా లేదు. కానీ ఈ యొక్క సోకాల్డ్ పాస్టర్స్
బిజినెస్ ఆ యొక్క మైండ్ సెట్ తో మిస్యూజ్ చేసి ఈ లా అనే దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ స్వలోభం కోసం వాళ్ళు చేస్తారు. అందుకే కదండి ఈ రోజు క్రైస్తవ్యం అంటే హేళన. నిజమైనటువంటి ఆ క్రైస్తవ్యం యొక్క మార్గం పోయి క్రైస్తవుడు అంటే ఓహో వీళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి బ్రతక నేర్చిన పాస్టర్ అని అంటున్నారు.